రంగనాథ్ గారు ఇది హైడ్రా గురించి చాలా మాట్లాడాం. ఎందుకు మాట్లాడామంటే నిజంగా ఇది దేశంలోనే మీరు చెప్పినట్టు ఎక్కడా లేని ఒక వ్యవస్థ ఇది. దీనివల్ల ప్రజలకు చాలా లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మొదట్లో కొంచెం దూకుడుగా కొంత పేదల్ని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మాత్రం కోర్టుల ప్రశంసలు ప్రజల నుంచి కూడా. ఇప్పుడు మీరు క్లియర్ పిక్చర్ ఇచ్చారు. గతంలో పర్మిషన్ తీసుకున్న వాటిని వీటి జోలికి పోము. పేదల జోలికి పోవట్లేదు. కేవలం ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. కాబట్టి దీని గురించి ఇంత మాట్లాడాం. ఇది కాకుండా కూడా రంగనాథ్‌కి ఇంకా చాలా ఏమనాలి హిస్టరీ చరిత్ర ఉందనో లేకుంటే మీరు చేసిన కేసులు చాలా సెన్సేషనల్ ఉన్నాయి గతంలో కూడా. దాదాపు ఏడాదిన్నరగా యూనిఫామ్ పక్కన పెట్టేశారు. అప్పుడు యూనిఫామ్‌లో ఉన్నప్పుడు మీరు చేసిన కేసులు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అంటే మీరు వరంగల్ పదే చెప్తున్నారు కాబట్టి అక్కడ 2 ఒకటి భూ కబ్జాలు. ఇక్కడ వైడ్ వ్యవస్థ మీకుంది. అప్పుడు అదేం లేదు అక్కడ. ఆ భూ కబ్జాల నుంచి కాపాడారని. తర్వాత నల్గొండ అక్కడ వడ్డీల వసూళ్లు, వడ్డీ వ్యాపారుల మీద ఉక్కుపాదం అని. అంటే ఏంది ఇది జనంలోకి వెళ్ళడానికి రంగనాథ్ గారు ఇలాంటి వెళ్తుంటారా? లేదంటే నిజంగా మీకు ఫిర్యాదులు వచ్చి ప్రజలకు మేలు చేయడానికి చేస్తారా? అంటే ఏం చెప్తారా? రైట్ అండి. పబ్లిక్ సమస్యలు ఉంటాయి అన్నమాట. ఫెల్డ్ నీడ్స్ ఆఫ్ పబ్లిక్ అని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వడ్డీ వ్యాపారం ఖమ్మంలో ఎందుకంటే నేను కొత్తగూడెంలో చేశాను, డిఎస్పీగా చేశాను, తర్వాత ఎస్పీ ఖమ్మంగా చేసినప్పుడు కూడా అక్కడ సింగరేణి కార్మికులు ఉంటారు. అక్కడ వాళ్ళని సింగరేణి కార్మికులే కాదు, ఈవెన్ చాలా చోట్ల చిన్న వాళ్ళని పట్టి పీడించేది ఈ వడ్డీ వ్యాపారస్తులు అనమాట. మితికి తెస్తుంటారు చూసారు. తెచ్చి అది వాళ్ళు ఏమంటే దానికి రకరకాలు ఉంటాయి అనమాట. ఏది 5%, 10%, ఏదో వాడు అంటాడు, ఏది బారా కట్టింగ్ అంటాడు, లేకపోతే ఇంకేదో ఏది దానికి రకరకాల పెడతారు అన్నమాట. పెట్టి పేర్లు పెడతారు. పెట్టి వాడు 10 రూపీస్ ఇంట్రెస్ట్, ఇది 8 రూపీస్ ఇంట్రెస్ట్, ఇట్లా పెట్టి పేదవాళ్ళని మొత్తం అంటే ఇక వాళ్ళని పీలుస్తుంటారు అన్నమాట. వాళ్ళ అవసరాన్ని ఎగ్జాక్ట్లీ వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ చేసేది. సో ఖమ్మంలో దిస్ వాస్ వెరీ ప్రామినెంట్గా ఉండేది. సో దాంట్లో అప్పుడు ఏది మైక్రో ఫైనాన్స్ కాదు కానీ బట్ ఈ ఫైనాన్స్ వీళ్ళందరి మీద అప్పుడు డెఫినెట్ గా మేము యాక్ట్ చేసాం, చాలా సీరియస్ గా చేసాం. అప్పుడు ప్రజల నుంచి చాలా విపరీతమైన స్పందన ఉండింది. ప్రజల నుంచి చాలా, ఎందుకంటే వాళ్ళ ప్రామిసరీ నోట్స్ లేకపోతే వాళ్ళ చెక్కులు వాళ్ళ అవన్నీ తీసుకెళ్తే కూడా అవన్నీ మేము కోర్టుకు సరెండర్ చేసాం. మొత్తం దాన్ని చేసి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఒకడు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చేవాడు బ్లాంక్ చెక్కులు తీసుకుంటాడు, లేదా వాళ్ళు ఏటీఎం కార్డులు తీసుకుంటాడు, లేకపోతే ఏది వాళ్ళ ఇంటి పేపర్లు తీసుకొస్తాడు తెచ్చి పెట్టుకుంటాడు. అవతల వాడి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటాడు. అంటే పేదవాళ్ళని పీల్చేటటువంటి వ్యవస్థలు ఇవన్నీ. సో దానికి మనకి కంప్లైంట్ ఎవడన్నా ఇస్తున్నాడంటే గనక ఎవడో వచ్చి ఇవ్వడు. వాళ్ళు ఎందుకంటే బయస్సులు ఉంటారు అక్కడంతా, వాళ్ళంతా ఎవరి చేతులు ఉంటాయి, అంతా ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళ చేతులు ఉంటాయి. అక్కడ మజిల్ మెన్ వాళ్ళందరూ ఉంటారు. మనం అక్కడ అర్థం చేసుకోవాలి, ప్రజలతో మాట్లాడేటప్పుడు సమస్యలు ఏమున్నాయని తెలిసిపోతుంది. ఫెల్ట్ నీడ్స్ అనేది ఆ తెలిసిన తర్వాత అంటే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇక్కడ సమస్య ఏమీ లేదు అని అంటే కనుక కాదు, సమస్యలు ఏమున్నాయని ప్రజలతోటి మనం మమేకం అయ్యే కొద్దీ వాళ్ళే చెప్తుంటాయి, అర్థమవుతాయి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇది మితికి అంటే ఇది హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది పేద వర్గాలు, ఎస్పెషలీ రోజువారీ పనిచేసేటప్పుడు. ఇప్పుడు మన ఎవరు ఉంటారు, కూరగాయల షాపులలో ఉంటారు, చిన్న వ్యాపారస్తులు ఉంటారు, మన ఫుట్పాత్ మీద అమ్మే వాళ్ళు ఉంటారు, డైలీ వాళ్ళని ఈ డైలీ ఫైనాన్స్ చేసే వాళ్ళంతా కూడా చాలా మంది ఇది ఒక పెద్ద స్ట్రాంగ్ మాఫియా ఉంటుంది. దీనికి చాలా సపోర్ట్ ఉంటుంది కింద. అంత ఆషామాషిగా ఏం జరగదు. వీళ్ళకి అన్ని వ్యవస్థలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనం అక్కడ యాక్ట్ చేయాలంటే కనుక వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ చేయాలి. సో ఈవెన్ నేను నల్గొండలో ఉన్నప్పుడు ట్రై చేశాను, బట్ ఖమ్మంలో చాలా సీరియస్గా ఉండేది ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ సింగరేణి ఎంప్లాయీస్ భయంకరంగా ఉండేదండి. వాళ్ళు అసలు వాళ్ళ అంత పెట్టుకొని చేస్తే కనుక అసలు మొత్తం ఏటీఎం కార్డులు ఇప్పటికీ ఉంటుంది నాకు తెలిసి సీరియస్గా ఉంటుంది. అక్కడే కాదు ప్రతి చోట, వరంగల్లో కూడా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళ మీద యాక్ట్ చేస్తే కనుక పేద ప్రజలకు నిజంగా మనం మంచి చేసిన వాళ్ళు. అంటే రంగనాథ్ గారిని ఎందుకు అడిగా ఈ క్వశ్చన్ అంటే, జనరల్గా పోలీస్ డ్రెస్ వేసుకొని ఒక కమిషనరో ఎస్పీఓ వాట్ ఎవర్ వాళ్ళ పని ఏంటంటే ఎవడన్నా మర్డర్ చేశాడా, లేకుంటే ఏమన్నా నేరస్తులా ఆ కేసులు ఛేదించడం, లేకుంటే ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం, ఇలాంటివి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ మధ్య కొంచెం డిఫరెంట్ అప్రోచ్ మీద. అది ఎవడు చెప్పాడు, అది కన్వెన్షనల్ పోలీసింగ్ అప్రోచ్. అది ఆ మైండ్ సెట్ అదే అంటే మర్డర్ చేస్తేనే అదే చూడాల్సింది, క్రైమ్ ఒక్కటే చూడాలి. మర్డర్ అంటే సీరియస్ మర్డర్, దానికన్నా ఇంకా ఎక్కువ అండి, ఇంకా నష్టమైంది ఒక ఫ్యామిలీకి, సమాజం మీద పడిన ఇదన్నమాట. ఇది చేస్తారు రైతుల మీద. అప్రోచ్ అలా ఎందుకు ఉంటుంది అంటే ఇప్పటి నుంచి కాదు, అంటే 25 ఏళ్ల నుంచి క్రితం కూడా స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రజల్లో సమస్యలు ఏంటనే తెలుసుకోవడానికి ట్రై చేసేవాడు, తెలిసి దాని మీద యాక్ట్ చేసేవాడు. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఫైనాన్స్ దాన్ని 2012లో చేసాం. ఇప్పుడే కాదు, 2003లో నేను ఫస్ట్ కొత్తగూడెంలో పనిచేస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా యాక్ట్ చేసాం.
సో అంటే ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవడం ట్రై చేస్తాం, దాని మీద యాక్ట్ చేయాలని చూస్తాం. అంతేగాని ఊరినే నాకు మర్డర్ కేసులు క్రైము అదే, లేకపోతే ఏది మర్డరు, లేకపోతే సెక్షువల్ అసాల్ట్ కేసులో, లేకపోతే ఇంకేదో ఇదనేది ల్యాండ్ గ్రాబింగ్. ఎప్పుడైతే వన్స్ ఈ కన్వెన్షనల్ దాని నుంచి నేను ఇగో ఇది ల్యాండ్ గ్రాబింగ్ అనగానే ఎంతమంది వచ్చారు వరంగల్లో, క్యూలు పెట్టేవాళ్ళు. ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వేరే పోలీసులు జనరల్గా ల్యాండ్ మా సివిల్ మ్యాటర్ మీరు పోండి అంటారు. నేను అంటాను సివిల్ మ్యాటర్ ఎందుకు అవుతుంది, వాడు వచ్చి నీ కబ్జా చేశాడు భూమిలో, కబ్జా చేసినప్పుడు అతనికి తప్పకుండా అతనికి ఎక్కడ రిలీఫ్ దొరకాలి, ఎక్కడ పోవాలి, అతను సివిల్ మ్యాటర్ ఎందుకు అవుతుంది. నీ భూమిలోకి వచ్చేసి అతను దౌర్జన్యంగా వచ్చి ఆక్రమించుకొని చేశాడు, ఖచ్చితంగా అతని మీద యాక్ట్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. సివిల్ మ్యాటర్ అంటే ఏంటి, ఏదో పార్టీషన్, ఏదో ఆస్తుల పంపకాలు, ఐ సివిల్ మ్యాటర్, లేదా ఎవడో ఇద్దరి మధ్యలో ఏదో ఉండేటటువంటి పార్ట్నర్షిప్ ఇష్యూలో, లేదా ఇది టైటిల్ మీద ఇష్యూస్ ఉన్నాయి, దట్ ఈస్ సివిల్ మ్యాటర్. బట్ నీ దాంట్లోకి వచ్చి ఆక్రమించుకోవడానికి ట్రై చేశాడు, దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి నీది కబ్జా చేయాలని చూసినప్పుడు చీటింగ్ కేసు పెట్టు. అంటే చాలా మంది పోలీసులు, రంగనాథ్ గారు ఇదే మీరు చెప్పినట్టే, ల్యాండ్ ఇష్యూ ఇట్లా పక్కోడు వచ్చి కబ్జా చేశాడు, ఇలా పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు చాలా మందికి ఎదురవుతున్న అనుభవం, ఆ ల్యాండ్ ఇష్యూ కదా, సివిల్ మ్యాటర్, మేము ఇన్వాల్వ్ కాలేం అని కొన్నిసార్లు డబ్బులు తీసుకొని అపోజిషన్కో లేకుంటే మన దగ్గర తీసుకొని ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే పోలీస్ వ్యవస్థ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. రైట్ అండి. సో ఇది నేనేది అందుకోసమే అక్కడ మన అప్రోచ్ ఎలా ఉండాలంటే, నేను పనిచేసిన చోటల్లో ఎలా చూడాలని చూసేవాడినంటే, పబ్లిక్ సమస్య అది, దానికి అక్కడ ఉన్న వ్యవస్థలు రెస్పాండ్ కాకపోతే ఎక్కడ పోవాలి అతను. ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తులు మీకు నిన్ను ఇది చేస్తున్నప్పుడు నువ్వు వేర్ షుడ్ యూ గో, సిస్టమ్ ఎక్కడ పోవాలి, అతను నిన్ను 8 రూపాయలు 10 రూపాయలు పెట్టి చేస్తుంటే ఎక్కడ పోవాలి. నీ భూమిలోకి వచ్చి నీ కబ్జా చేసుకొని వాడు ఏది దొంగ పర్మిషన్ తెచ్చి నీ దాంట్లో కడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి. సో సిస్టమ్ నేను రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలని చూసేవాడిని. అంటే పబ్లిక్కి నెక్స్ట్ ఏముంది అంటే, నేను ఇది కూడా బహుశా నేను ఫస్ట్ నక్సల్ ఏరియాస్లో పనిచేయటం వల్ల అవి వచ్చిందనమాట. అంటే వ్యవస్థలు పనిచేయకపోవటం వల్లే ఈ నక్సలిజం లాంటి అప్పుడు చూశాను. అంటే చాలామంది చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఏది నక్సలైట్ దీంట్లో జాయిన్ అయినది ఫస్ట్ 10-12 ఏళ్ళు నేను పనిచేసినప్పుడు చూసింది. అంటే అక్కడ అంటే వాళ్ళు ఒకటి భర్త హెరాస్మెంట్ అని వెళ్ళిన ఆమెను చూశాను, లేదా అక్కడ ఇట్లానే ఏది భూమి సమస్యని పరిష్కారం చేయలేకపోయానని వాళ్ళ భూమిలో కబ్జా చేసి అక్కడ లోకల్గా ఉండేటటువంటి పెద్ద మనుషులు, లేదా ఎవడో అక్కడ ఉండే మూతుబరిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఆక్రమించారనో, ఇట్లా రకరకాలుగా ఉండేది. సో ఉంటే ఆ చిన్న సమస్య మీద వాళ్ళకి అదే పెద్ద సమస్య, వాడికి జీవనమరణ సమస్యలు ఉంటాయి, దాని మీద వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బహుశా నాకు ఆ పర్టికులర్ 10-12 సంవత్సరాలు నేను పనిచేసిన ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ ఇది బహుశా నన్ను అలా డ్రైవ్ చేసిందేమో నేను అనుకుంటుంటాను అనమాట. అంటే ప్రజల సమస్యలు, ఇప్పుడు సపోర్ట్ ప్రైస్ ఉంది, మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకి 2000 మినిమం సపోర్ట్ ప్రైస్ 1800 ఉన్నప్పుడు 1300కి కొంటే కనుక అది దోచుకోవటమే కదండి. దాని మరి అతను ఎక్కడ పోవాలి, అది అక్కడ ఉండి పోలీసుని దగ్గర ఉండి 1600 బదులు 1800 ఇప్పించేటట్టు అక్కడ చేసేటట్టు లక్షలాది మంది రైతులు బెనిఫిట్ అవుతారు. అక్కడ మనం ఫెయిర్గా చేసి మిల్లర్స్ని వాళ్ళందరూ కూడా టైట్ చేసేవాళ్ళు, మిర్యాలు కూడా అది చేస్తారు. బహుశా వాళ్ళు అక్కడ అంటే ఈ డిఫరెంట్ పోలీసింగ్ అప్రోచ్ అంటే పబ్లిక్ కావాల్సింది ఏదో కొంచెం రంగనాథ్ అంటే కొంచెం డిఫరెంట్ అంటే ఫెల్ట్ నీడ్స్ అంటే పబ్లిక్ సమస్యలు అంటే వచ్చి కేసు పెడితేనే ఇన్వాల్వ్ అవ్వడానికి కాకుండా ఎగ్జాక్ట్లీ పబ్లిక్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. పేదవాళ్ళు రారు మన దగ్గరికి వచ్చి చెప్పలేరు వాళ్ళు. చాలా మంది రైతులకు తెలియదు, సమస్యను కూడా తెలియదు. నిజంగా రంగనాథ్ గారు అంటే మిమ్మల్ని పొగడ్డానికి నేను ఏమనట్లేదు, కానీ మీలా అప్రోచ్ అయ్యే పోలీసులు ఈ వ్యవస్థలో ఉన్నారా? ఎక్కువ మంది ఉన్నారా? అంటే ఉంటారండి. నేను కూడా చాలా మంది 50% అబౌవ్ ఉంటారా? ఉండరు. అది అంటే ఒక్కొక్కరు ఐడియాలజీ బట్టి ఒక్కొక్క దీన్ని బట్టి కూడా ఉంటుందేమో. ఐడియాలజీ బట్టి అప్బ్రింగింగ్ బట్టి ఉండొచ్చు, లేకపోతే మనం చూసిన ఎక్స్పీరియన్స్ బట్టి ఉండొచ్చు. నేనే చెప్పాను, నేను ఐడియాలజికల్గా లేకపోతే అప్బ్రింగింగ్లో దాన్ని బట్టి. సో ప్లస్ దీంతో పాటు ఇది బేసికల్గా 10-12 ఏళ్ళు ఫస్ట్ పనిచేసిందంతా కూడా నక్సల్ ప్రాంతంలో, అది చాలా తీవ్రమైన ప్రభావం చూపించేది. అంటే ఇతను చిన్నదానికి వెళ్ళి లైఫ్ రిస్క్ చేస్తున్నాడు ఏంటి, ఇతను మరి వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు. ఇప్పుడు నేను వరంగల్లో పనిచేసినప్పుడు నా దగ్గర చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండేవాళ్ళు వచ్చి కోర్టు ఆర్డర్ పట్టుకొచ్చి సార్ ఇదిగో మా భూముల్లో వీళ్ళంతా చాలామంది ఆక్రమించుకొని ఉన్నారు, మేము అప్పుడు మా భూములు ఆక్రమించుకుంటే మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం, మా కోర్టు ఆర్డర్ ఉంది మీరు చేయండి అంటే, కోర్టు ఆర్డర్ ఏముంటుంది అదేదో పైన ఏదో అర్థం కాకుండా ఉండేది. అలా కాదండి, అలా నేను చేయను. వాళ్ళందరూ ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వాళ్ళు భూమిలో ఉన్నారు అక్కడ. చిన్న వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఎకరానో 2 ఎకరాలు ఉన్నారు, వీళ్ళు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నోడు ఉంటాడు, వచ్చి ఒక ఆర్డర్ పట్టుకొచ్చి ఇలా చేయమండి, అలా చేసే పోలీస్ కాదు మాది, మేము డిఫరెంట్గా ఉంటుంది, మీరు దీన్ని చేయాలంటే మీరు క్లియర్గా సివిల్ కోర్టుకి వెళ్ళటం లేదా ఎవిక్షన్ తీసుకురావటం, వీళ్ళు పొజిషన్లో ఉన్నారని చెప్పరు ఎక్కడ కోర్టుకి. ఎందుకంటే పొజిషన్లో వీళ్ళు ఉన్నారంటే కనుక కోర్టు ఆర్డర్ ఇవ్వదు. అసలు తప్పుగా కోర్టుకు మిస్రిప్రజెంట్ చేస్తూ అసలు పొజిషన్లో మేము ఉన్నాము బట్ ఎవడో ఏంటి ఇంటర్ఫియర్ అవుతున్నాడు అని చెప్పి ఒక తప్పుడు ఆర్డర్ తీసుకొస్తారు. నేను అలా వీళ్ళు పొజిషన్లో ఉన్నారు, వీళ్ళు ఎవిక్ట్ చేయాలంటే కనుక లీగల్ ప్రాసెస్ పట్టన్నాడు, అది ఎటన్ అవ్వదు. అది సివిల్ కోర్టుకి వెళ్ళి ఎవిక్షన్ ఈపీ ఫైల్ చేయాలి, దాన్ని తెచ్చుకోవాలి,
అదంతా చేసుకుంటే కనుక అది లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంటే ఒక రకంగా బహుశా లోపల మనసులో ఏమనిపిస్తుంది అంటే ఈ పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలనేది ఉంటుంది. కరెక్ట్ రంగనాథ్ గారు. అంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడో చేసిన వాళ్ళు, అంటే నా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళలో కూడా ఐపీఎస్ అధికారులను ఒక ఉమేష్ చంద్ర, లేకుంటే ఒక నళిని ప్రభాత్, చాలా మంది ఉన్నారండి, ఒక ప్రవీణ్ కుమార్, ఒక సజ్జనార్, ఒక రంగనాథ్, ఇలా కొన్ని పేర్లే కనిపిస్తుంటాయి అట్లా. అంటే ఇది బహుశా అనుకోవటం కూడా, అంటే ఇప్పుడు అది మేము కూడా అనుకుంటాం సీనియర్స్, అంటే పాత వాళ్ళు, మేము కూడా పాత తరం వాళ్ళే అనుకోవాలి. మేము కూడా ఇప్పుడు ఎందుకంటే 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మేమంతా ఇప్పుడు అనుకున్నప్పుడు యంగర్ జనరేషన్స్ లో బహుశా ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. లేరని తక్కువ మంది ఉన్నారు. పాత దాంట్లో కొంచెం ఎక్కువ ఉండేది. అంటే ఈ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ గా చూశారు. అంటే అనేది ఇప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళు తక్కువ, మేమేదో తోపులని అట్లా మేము ఫేస్ చేసిన సమస్యలు డిఫరెంట్. నక్సలిజము ఈ యాంగిల్స్ చూసినప్పుడు అది దాంట్లో మాకున్నటువంటి దీని అనుభవాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఆఫీసర్స్ అనుభవాలు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి ఇప్పుడు వచ్చే సైబర్ క్రైమ్స్ లేదా ఇట్లాంటివి చూస్తుంటారు. వాళ్ళంతా ఈ బేస్ ఇట్లా ఉంటుంది. సో అనుభవాలు బట్టి ఉంటుందేమో నాకు అనిపిస్తుంటుంది. బట్ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు సమస్యలు మన దగ్గరకు వచ్చేదే కాదు, రాని చాలా సమస్యలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ప్రజల సమస్యలు వాళ్ళకి ఏమింది పట్టుకున్నా పట్టుకోగలగాలి, పట్టుకొని చేయగలిగితే కనుక డెఫినెట్గా ఉన్నదే అదే కదా, సిస్టమ్ పనిచేయాల్సింది అట్లానే కదా.